హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో బెక్కవోలు అనే గ్రామానికి వెళ్తున్నాం. గోదావరి జిల్లాలంటేనే పచ్చదనం ఉట్టిపడుతుంది. ఇంకా ఈ బెక్కవోలులో స్పెషల్ ఏంటి, ఎందుకు ఆ విలేజ్ మనం చూడాలి అనుకున్నట్లయితే, అక్కడ ఆ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలు అంటే దాదాపుగా 1120 సంవత్సరంలో కట్టిన గుడులు, ఇంకా స్వయంభు వినాయకుడు అక్కడ చాలా ఫేమస్. సో అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక గుడి ఉంది. ఆ గుడిలో మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అక్కడున్న వినాయకుని చెవులో మనం ఏది అనుకున్నా జరుగుతుంది అని అందరూ కూడా నమ్ముతారు. సో మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్తున్నాం, ఆ గుడులను చూద్దాం. తర్వాత అరుగుల ఇల్లు కూడా ఈ ఊర్లో చాలా బాగుంటాయి. సో అవి కూడా చూద్దాం. ఇక్కడ అమ్మాయిల్ని వేరే ఊర్లో ఇవ్వాలంటే చాలా సంకోచించే వాళ్ళంట. మ్యాక్సిమం అంటే 2 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఇచ్చేవాళ్ళంట. లేకపోతే ఆ ఊర్లో వాళ్ళనే చేసుకునే వాళ్ళంట. తర్వాత మనం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నాం. సో వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య మామగారు అవుతారు, సత్తిరెడ్డి. అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య ఈ ఊర్లో మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. సో ఎందుకు ఆ విగ్రహాన్ని అలా పెట్టారు అంటే, ముందు కూడా 7 గుర్రాలు ఉండేటివి ఆ విగ్రహం ముందు. రోడ్ వైండింగ్లో ఆ గుర్రాలని డెమాలిష్ చేశారనమాట. ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టారనే విషయానికి వచ్చినట్లయితే, అతను సర్పంచ్గా ఊరికి చాలా మేలు చేశాడు. సో ఆ మేలుని ఆ ఊరి జనం మరువలేక ఆయన చనిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని గుర్తుగా ఉంచుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా అతను ఊరికి చేసిన మేలు మరవకుండా ఇది ఒక గొప్ప చిహ్నంలా వాళ్ళు ఉంచుకున్నారు. ఇదన్నమాట ఆ ఊర్లో ఉన్న అరుగుల ఇల్లు. సో ఇప్పటికి కూడా చాలామంది అలానే ఉంచేసుకున్నారు. కొంచెం కొంచెం రెనోవేషన్ చేసుకొని అలా ఉంచుకున్నారు. చూసారు అరుగులు ఎంత బాగున్నాయో. సాయంకాలం పూట అలా కూర్చొని సరదాగా మాట్లాడుకునే దానికి అరుగులు ఎంత ఉపయోగపడేవో ఆ రోజుల్లో. తర్వాత ఆ ఊరి వాటర్ ట్యాంక్ ఇది. తర్వాత మనకు ఆ పక్కనే కనిపిస్తున్న గుడి చాలా పురాతనమైనది. ఇది గోలింగేశ్వరి ఆలయం. సో ఇప్పుడు మనం ఆ ఆలయం లోపల వెళుతున్నాం. సో చూసారు కదా బోర్డు కూడా, గోలింగేశ్వర స్వామి ఆలయం బెక్కవోలు. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ చూసినట్లయితే చూసారా ఎంత పనితనం మనం ఇందులో కనిపిస్తుందో చూడొచ్చు. ఆ రోజుల్లో కూడా టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఆ శిల్పులు ఎంత వాళ్ళ కళా నైపుణ్యాన్ని ఎంత బాగా చూపించారని పాత దేవాలయాలు మనం చూస్తున్నప్పుడే వాళ్ళ గొప్పతనం అర్థమవుతుంది. తర్వాత ఈ గుళ్ళో తాబేళ్ళు కూడా ఎప్పుడూ తాకుతూ ఉంటారు. సో పిల్లలు పోతే ఎంచక్కా ఆడుకుంటూ ఉంటారు వాటిల్లో. పైన రూఫ్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇప్పటికి కూడా ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ. తర్వాత ఆ ఫ్లోరింగ్ కూడా అప్పుడుదే రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ నంది, తర్వాత శివలింగం, చుట్టూ ఆ ప్రశాంతమైన వాతావరణం. ఇంకా ఈ గుళ్ళో గొప్పతనం ఏంటంటే, ఏ ఆచారాలనైనా వదిలిపెట్టకుండా అదేంలే ఇదేంలే ఇదెందుకు చేయాలి అలా అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ముందు ఎలా జరిగిందో అలానే జరుపుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. సో గుడిని ఒక్కసారి అలా చుట్టూ చూసి వచ్చేద్దాం. ఈ పురాతన గుడిని మీరు దర్శించకపోయినా వీడియో చూసినా మీకు పుణ్యమే అని ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఆ గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క లుక్ అలా వేసుకొని వచ్చేయండి మీరు కూడా.
ఇది శివాలయం. ఇది కూడా చాలా పురాతనమైన శివాలయం. దాన్ని కూడా మనం ఒక్క లుక్కేసి చేద్దాం. వచ్చేయండి, మీరు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం పక్కనే ఉన్న తాపేశ్వరం అనే ఊరికి వెళ్తున్నాం. ఇక్కడ స్వీట్ షాప్ చాలా ఫేమస్. సురుచి అనే అంగడి, సురుచి అనే షాప్లోకి మనం వెళ్తున్నాం. సో లోపల స్వీట్స్ అన్నీ కూడా చాలా ఫేమస్. ఇక్కడ వీళ్ళకి సేల్స్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత క్వాలిటీ అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో లోపల ఒక్కసారి ఎలాంటి స్వీట్స్ ఉన్నాయనేది మీకు చూపించేస్తాను, వచ్చేయండి. కొన్ని రకాలు స్వీట్స్ అయితే మనం నేమ్స్ కూడా వినుండం, అంత ఫేమస్ అనమాట ఇక్కడ. మోస్ట్లీ ఇక్కడి నుంచే చాలా మ్యారేజెస్కి వాళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా చేస్తారు. అందువల్ల ఇది ఇంత ఫేమస్ అయింది. ఒక్కసారి చూసేయండి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది. ఈ షాప్ వచ్చి గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కిందంట. ఇక్కడ మడత కాజా పూతరేకులు అయితే చాలా ఫేమస్ అని చెప్తున్నారు. సో ఒక గిన్నీస్ బుక్లో ఎక్కిన స్వీట్ షాప్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇందాక చూసిన గోళింగేశ్వరి స్వామి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసారా నాగుపాము లాంటి టపాసులు ఎలా పేలుతున్నాయో. ఇంకా మనం ఈ ఊరు విషయానికి వచ్చినట్లయితే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మనం తిట్టుకున్నాం, కానీ ఈ ఊరికి మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి పని చేశారు అని చెప్పచ్చు. అతని పేరు కాటన్ ధర. ఇప్పుడు కూడా అతన్ని స్మరించుకుంటూ ఉంటారు, ఎందుకంటే అటువైపు ఆ గోదావరి జిల్లాల్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండడానికి కారణమైన వ్యక్తి అతను. ఎందుకంటే నీళ్లు కాలువలు తవ్వి ఎప్పుడు కూడా పంటలకి నీళ్లు ఇబ్బంది లేకుండా చేసిన ఆ ధరని ఇప్పుడు కూడా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఒక చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేదా 3 పంటలు ఒక సంవత్సరంలో మూడు సార్లు పండించడం కావచ్చు, ఇప్పుడు కూడా వీళ్ళు ముందుంటారు. ఎందుకంటే నీళ్ళ సౌకర్యం ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రిటిష్ ధరని తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారా ఎంత బాగా పడగ విప్పి ఆడుతున్నట్లు ఉంది కదా ఈ టపాసులు కాలుస్తూ ఉంటే. ఇది ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇలానే చేస్తారు. ఇది ఈ ఊరి ప్రత్యేకత. ఇంకా ఈ ఊరి గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకు పురాతన దేవాలయాలతో పాటు కొన్ని సాంప్రదాయాలు కూడా బాగా అనిపిస్తాయి. ఏంటి అంటే నార్మల్గా మనకు పెళ్ళైన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు నార్మల్గా డబ్బు బంగారం ఎక్కువ ఇస్తూ ఉంటారు, కానీ ఈ ఊర్లో వాటితో పాటు ఇత్తలి రాగి సామాన్లు ఎక్కువ ఇవ్వడం అలవాటు. అది కూడా ఏదో 1, 2 కాదు, ఎక్కువ మంది కావిళ్ళతో మోసుకొచ్చి మరీ అక్కడ దించుతారంట. అంటే ఒక లారీడి సామాన్లు అనుకోండి. ఇప్పటికి కూడా కొన్ని మనం హౌసెస్ చూసినట్లయితే ఫుల్గా లాఫ్ట్ మొత్తం కూడా తలతలలాడే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు మనం చూడొచ్చు. వాటి వెయిట్ చూస్తే అసలు మనం ఒక్కొక్క బిందెని మనం ఎత్తలేమన్నమాట, అంత వెయిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే అబ్బా ఎవరు దొంతారు వీటిని అనేలాగా అయిపోయిందనమాట. చాలామంది సేల్ చేసుకున్నారు, కానీ కొన్ని దాని వాల్యూ తెలిసిన కొన్ని కుటుంబాలు మాత్రం అలానే ప్రతి సంవత్సరం ఆ బండిలో ఆ సామాన్లన్నీ గోదావరి దగ్గర తీసుకెళ్ళి అక్కడే క్లీన్ చేసి గోదావరి వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ వాటిని తుడిచి శుభ్రంగా పైన సర్దుకుంటూ ఉంటారు. నేను ముందు మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉందన్నమాట. ఆ సామాన్లు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి షేపుల్లో ఉంటాయి, ఎంతెంత వెయిట్లో ఉంటాయి, ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి అనేది కూడా మీరు ఆ వీడియోలో చూశారు. అంతేకాకుండా ఈ ఊర్లో గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ షష్ఠి అని ప్రతి సంవత్సరం ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఆ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉంటున్నారు. సో వాళ్ళు ప్రతిసారి ఈ సందర్భంగా అందరూ కలిసి ఈ షష్ఠిని ఎప్పుడు కూడా మంచిగా జరిగేటట్లు చూడడం,
ఒక షష్ఠి జరుగుతుంది, ఖచ్చితంగా మనందరం మీట్ అవ్వాలి అని అనుకోవడం, అందరూ ఆ సమయంలో ప్రతి ఊర్లో నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అదేంట్లే ఎందుకెళ్ళాలి అని అనుకోకుండా. సో అది కూడా ఒక గొప్పతనంగా అనిపిస్తుంది ఈ ఊరిని చూసినట్లయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక చిన్న చెట్టులాగా మనకు ఆ ఫ్లవర్ పాట్స్ అనేది పేలుతూ ఉన్నాయి. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇందాక చూసిన నాగుపాము, ఇక్కడ ఇప్పుడు చూసిన చెట్టులాగా టపాకాయలన్నీ కూడా ఒక వింతగా అనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంకేం చెప్పాలా. ఇంకా మనం ఈ ఊరు సైడ్ వెళ్ళినట్లయితే ఎక్కువ టెంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన టెంపుల్ మిస్ అయింది, నెక్స్ట్ టైం ఇది షూట్ చేసి పెడతాను. ఆ స్వయంభూ వినాయకుడు, ఆ వినాయకుడు చెవులో మనం ఏది చెప్పినా జరుగుతుందని ఇందాక చెప్పినట్లు, ఆ వినాయకుడు విగ్రహం దగ్గర ప్రతి ఒక్కళ్ళు చెవులో వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఉంటారంట. అది చాలా ఫేమస్ ఆ స్వయంభూ వినాయకుడు అనేది. సో అది మీకు తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అనేది పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.